రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూలూరుపాడు నుండి పాపకొల్లు R&B రోడ్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రబుద్ధుడు ఉత్తమ నటుడు ఎవరు అంటూ నిరసనకు దిగిన స్థానిక ప్రజలు. రోడ్డు మరమ్మతులు, అభివృద్ధి పనులు జరగకపోవడంతో జూలూరుపాడు నుండి అన్నారపాడు, పాపకొల్లు, బేతాలపాడు గ్రామాలకు వెళ్ళు బాటాచారులు, వాహన చోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే జడలచింత గ్రామంలో సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది అంటున్న స్థానికులు. అనేక రకాల విషజ్వరాలు, దగ్గు, జలుబు, పలు రకాల రోగాలు సంభవించే అవకాశం ఉంది అంటున్న మహిళలు. అంతేకాదు, మురుగునీరు ఆగడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే కాంట్రాక్టర్ స్పందించి ఈ రోడ్డు పనులు త్వరితగతి పూర్తి చేయాలని, అలాగే ఎమ్మెల్యేని స్పందించి తక్షణమే సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల స్థానిక గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసి పాత్రికేయుల సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. మరి రోడ్డు ఎందుకు ఆఫ్ చేశారు? అసలుకి రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా? దోమలు వస్తున్నాయి, జ్వరాలు తగులుతున్నాయి, పిల్లగాళ్ళ జ్వరాలు తగులుతున్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? అసలుకి మా పరిస్థితి అందుకే అట్లా రోడ్డు మీద కూర్చున్నాం మేము. బీకినాం, దళ్ళు బీకినాం, డాబా మరి రేకులు బీకినాం. మాకు రోడ్డు వస్తుందని మేము, డ్రైనేజీలు వస్తాయి అని మేము ఉండం. నీళ్ళు మొత్తం చుట్టుపక్కల నీళ్ళు అన్ని మా ఇళ్లలోకి వస్తున్నాయి. ఎందుకు ఆపు చేశారు? ఏడు ఆపు చేశారు. మేము అందుకోసమే జల్లసింతలో కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం. జంతా అటుపక్క ఇటుపక్క డ్రైనేజీలు కావాలి, ఇళ్లలో నీళ్ళు ఆగుతున్నాయి, పిల్లగాళ్ళు దోమలు పుట్టి జ్వరాలు వస్తున్నాయి. అట్లా 2 బాటిల నీళ్లు, రోడ్లు కావాలి. కంచెలు పీకారు, కంపలు పీకారు, రోడ్డు వస్తుందని అన్ని ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారో మాకు తెలవాలి. మాకు రోడ్డు కావాలి, డ్రైనేజీలు కావాలి, మాకు అటుపక్క ఇటుపక్క డ్రైనేజీలు కావాలి. రోడ్డు స్టార్ట్ చేసి 5 నెలలు